వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇందాకేదో అంబటి రాంబాబు గారి గురించి చెప్పారు. అంబటి రాంబాబు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి పార్టీ పెట్టక ముందు నుంచే మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిగా ఆయన ఉన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతా ఉన్నారు. అంబటి రాంబాబు గారు పోతారంట, లేకపోతే ఇంకొకళ్ళు పోతారంట, ఏదో పిచ్చి జోషియాలు కాసేపు చెప్తా ఉంటారు. ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ధైర్యం గురించి రెడ్డి గారు ఫ్రీజ్ అయింది మీది వీడియో గురించి మాట్లాడుతున్నారు. ఇదిగోండి వర్మ గారు, ఏంటది చూడండి సార్, ఏంటి చెప్పండి. డిజిటల్ బుక్ సార్. డిజిటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యం ఏంది అని అన్నారు కదా, డిజిటల్ బుక్ సార్. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడాల్సిన పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడుతుంది. ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాను సార్, మీ దాంట్లో కూడా బ్రేకింగ్ న్యూస్ వస్తా, అదే స్క్రోలింగ్ వస్తా ఉంది. తమిళనాడులో మన తెలుగు అమ్మాయికి సంబంధించి ఒక అమ్మాయిని 2 పోలీసులు అత్యాచారం చేశారు సార్. దాని గురించి కూడా సెల్జవరం వచ్చి పనుకోవటం మాట్లాడకూడదు. ఏ దాని గురించి కూడా మాట్లాడరు. వీళ్ళకి కావాల్సినటువంటి మంత్రి పదవుల కోసమో, వీళ్ళకి కావాల్సినటువంటి స్పెషల్ ఫ్లైట్ అలవెన్స్ల కోసమో, వాటి కోసమో అలిగి చలిజ్వరం వచ్చి పడుకోవచ్చు. ఈయన తోటి రోజు గోళ్ళ పడలేకపోతున్నామని చెప్పేసి ఆడ ఢిల్లీ పోయి మా అబ్బాయిని ముఖ్యమంత్రిని చేస్తే తప్పితే నా వల్ల కావట్లేదు ట్యాకిల్ చేయటం అని ఆయన పోయి మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రి చేయాలంటే ఏం ట్యాకిల్ చేయాలి, ఎవరిని ట్యాకిల్ చేయాలి? ఎవరు మా ప్రధానమంత్రి గారి దగ్గరకు పోయి చెప్పుకోవాలి కదండి. అబ్బాయి కోసం ఆమె ఎక్కి మాట్లాడుకోవాలా. అక్కడికి పోయారు, తమిళనాడుకు సంబంధించినటువంటి మా తెలుగు అమ్మాయిని ఒక అమ్మాయిని చేశారు, అత్యాచారం చేశారు 2 పోలీసులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సరే ఓకే, చిన్నప్పరెడ్డి గారు, చిన్నప్పరెడ్డి మీరు డిజిటల్ బుక్ చూశారు కదా. ఈ రోజు చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఒక వార్త కూడా ఉంది. బాలకృష్ణ గారి పేరు డిజిటల్ బుక్ లో రాశారని, నిజమా అది ఫేకా? సార్, ఎవరో బాధపడ్డ వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారని చెప్పేసి డిజిటల్ బుక్ లో రాసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి అప్లికేషన్ లో డిజిటల్ బుక్ లో రాసినటువంటి వార్త ఏదైనా వస్తే వచ్చి ఉండొచ్చు సార్. ఖచ్చితంగా రాస్తారు కూడా. ఎందుకంటే ఏదో ఆషామాషిగా అన్నది కాదయ్యి, కావాలని కుట్రపూరితంగా అన్న మాటలే. ఖచ్చితంగా ఇవన్నీ కూడా కుట్రపూరితంగా అన్నారు కాబట్టే 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వారు కూడా అసెంబ్లీలో అంతమంది ఉన్నా సరే, ఎందుకని సార్ చిరంజీవి గారిని అంత మాట అంటే, వాడు వీడు అనే మాట అంటే ఎందుకని సార్ ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు ఎమ్మెల్యేలు? వచ్చా అక్కడ ఎవరిని మాట్లాడినారు? ఖచ్చితంగా వారందరికీ చంద్రబాబు నాయుడు గారన్నా లేకపోతే పవన్ కళ్యాణ్ గారన్నా ఖచ్చితంగా చిరంజీవి గారిని ఏమన్నారన్నది అక్కడ ముఖ్యం కాదు వారికి. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఒక 2-3 సస్పెండ్ చేశారు కదా, మమ్మల్ని సస్పెండ్ చేస్తారో మాకెందుకు, పవన్ కళ్యాణ్ గారిని కాదు కదా వారి అన్నగారిని కదా అన్నది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని దూషించారని పవన్ కళ్యాణ్ గారే అన్నారు, మళ్ళీ పోయి ఆ పార్టీలోనే కలిశారు. అలాగే ఇలా ఏమండి ఓకే ఏదన్నా సరే వాళ్ళు చీ అన్నా చా అన్నా వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నటువంటి ఫీల్ లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకోమనని మాకు అవసరం లేదు. మాకు కావాల్సిన వల్ల ఒకటే, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దసరా తర్వాత నుంచి ఆ చర్యలు తీసుకోకపోతే ఎలా మెడలు వంచి వీళ్లతోటి పని చేపియాలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని చూస్తారు. ఈ డిజిటల్ బుక్ ను పట్టుకొని ఖచ్చితంగా ఎవరెవరు ఏమేమి చేశారో అన్నిటిని డిజిటల్ బుక్ మర్చిపోవచ్చు. మనిషి మర్చిపోవచ్చు కానీ డిజిటల్ బుక్ మర్చిపోదు, గుర్తుపెట్టుకోమని. సార్, ఇప్పుడు బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నారంట. ఆ కార్యకర్త ఎవరికో పాపం అలిగి కోపం వచ్చి ఆ డిజిటల్ బుక్ లో పెట్టాడంట. అంటే వీళ్ళకి కోపం రాలే, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా కూడా వీళ్ళకేం ఫరక్ పడదు. ఎక్కడైనా చంద్రబాబు గారు కనీసం ఒక ప్లకార్డ్ పెట్టుకున్నారా? మామూలుగా లేదు మీ పని. డిజిటల్ బుక్ లో అందరం ఒకటే పెడితే ఒకటే దాని మీద అవుతుంది ఇష్యూ. అజయ్ ఏంటి బాలయ్య గారి పేరు డిజిటల్ బుక్ లో? కాదు వర్మ గారు, ఇక్కడ చిన్నప్పరెడ్డి గారికి ఒకటే స్ట్రైట్ క్వశ్చన్.
డిజిటల్ బుక్ లో రాసుకోవడం ఎందుకు సార్? బాలకృష్ణ గారు మాట్లాడిన తర్వాత రెండో రోజు కూడా అసెంబ్లీ కొనసాగింది. మీ 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ఏంటయ్యా బాలకృష్ణ గారు మీరు మాట్లాడే అసెంబ్లీ సాక్షిగా జగన్ గారిని తిడతారా అని అక్కడ అడగాలి కదా. అంటే వాళ్ళే వదిలేశారు సార్. రాష్ట్రం అంతా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి. జనమందరికీ తెలుసు. ఓకే రాష్ట్రం జగన్ అందరికీ తెలుసు. లేరు అనుకోండి అసెంబ్లీలో Right, 20 right. మంది అసలు మీ వాళ్ళు ఎక్కడా లేరు. మీ వాళ్ళు రాష్ట్రంలోనే లేరు. మీ వాళ్ళు రాష్ట్రంలోనే సరే లేరు. సరే ఓకే అడగాలి కదా, మరి ఎందుకు అడగలేదు? సరే సరే ఓకే అండి ఓకే ఓకే చిన్నప్పటి గారు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ చిన్నప్పటి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి సజ్జా అజయ్ గారు, థ్యాంక్ యూ దాసరి కిరణ్ గారు, థ్యాంక్ యూ.